Plus and minus is always bad. Plus and plus is minus, minus and minus is plus. హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. ఈ అప్పుడప్పుడు రివ్యూలు నచ్చలు చెప్పబడను. తప్పాల మొహం వాడు రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నావు. కన్సిస్టెన్సీకి మారిపోయిన మన ఛానల్లో ఇప్పుడు నచ్చలు చేయబోతున్న మూవీ ఇప్పుడే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్పను. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తేడా వస్తే కామెంట్స్ లో కలుసుకుందాం మనం. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి దూరిపోదాం. లవ్ మీ ఇఫ్ యూ డేర్. మన భారతదేశంలో చెప్పినట్టు ఇది లవ్ మీ ఇఫ్ యూ డేర్ కాదు, వాచ్ మీ ఇఫ్ యూ డేర్. అవును, ఎందుకంటే ఈ మూవీలోని లాజిక్స్ చూసాక ఈ గ్లాస్ ఉంది కదా, దీంట్లో 75% వాటర్ తాగేసి మిగతా 25% దాంట్లో దూకి చచ్చిపోవచ్చు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ రేంజ్ మాస్టర్ మైండ్ తీశారనమాట ఈ సినిమా. అంటే ఈ సినిమాని మనం రోస్ట్ కాదు, ఏకంగా మార్చి మసిబొగ్గు చేసేయచ్చు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బేసిక్ గా ఈ సినిమాలో ఉండే 4 క్యారెక్టర్స్. నెంబర్ 1, హీరో ఫ్రెండ్ లా పోర్ట్రే చేస్తాడు, కానీ లాస్ట్ లో హీరో వాళ్ళు ఉన్నా అంటాడు. వీటి పని ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ఎవరితో తిరుగుతుందని రీసెర్చ్ చేయకుండా 100 పేర్లు అటు ఇటు తిరిగేసి దెయ్యం అంటా ఉంటాడు. దెయ్యం జోలికి వెళ్తారా? దెయ్యాలతో ఆత్మలతో అంటే కొంచెం రిస్క్ ఏమనిపిస్తుందిరా. అంటే దివ్యవతి చచ్చి దెయ్యం అయిందంటావు. అమ్మయ్యా, ఇప్పుడు నీకు అర్థమైందిరా. నువ్వు అమ్మాయిని చూసావా? లేదురా. పోనీ ఆ అమ్మాయి దెయ్యం రానికి ప్రూఫ్ ఉందా? లేదురా. కానీ ఆ అమ్మాయి దెయ్యం రా, దెయ్యంతో దెబ్బ ఇస్తా. నెంబర్ 2, ఈమె పేరు పింకీ. డబ్బింగ్ చాలా కష్టపడి చెప్పింది. పాములు శివుడిని వెతుకుంటూ వెళ్తాయంటారు, కానీ ఈ పాముని శివుడే వెతుకుంటూ వెళ్తున్నాడు. ఈమె పని ఏంటంటే శ్మశానంలో దొరికే పుర్రెలు ఉంటాయి కదా, వాటికి మేకప్ వేసి వాళ్ళ ఫేసెస్ ని రీక్రియేట్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాళ్ళు చామం చేయగలరా, నలుపా తెలుపా అని లేదు, నువ్వు పుర్రె తెస్తే చాలు వాళ్ళు లేటెస్ట్ ఫోటోలో ఎలా ఉన్నారో అలాగే రీక్రియేట్ చేస్తుంది. విత్ మేకప్, లిప్స్టిక్, ఐలైనర్స్ ఎక్స్ట్రా. మన బేబక్క ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ గురించి చిన్న హింట్ ఇస్తా, మీరే కనిపెట్టేస్తారు. అయ్యో, One eternity later. ప్లీజ్ నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. అదన్నమాట, అక్క ఇద్దరిని లవ్ చేస్తుంది. అది నా బలహీనత. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన హీరో. అబ్బా, ఈయన గురించి చెప్పాలంటే ఒక గ్రంథం రాసేయచ్చు. శాసనాల గ్రంథం. A few inches later. దెబ్బేసే ముందు ఎక్సర్సైజులు చేస్తాడు. అతనికి మించిన పోటుగాడు ఎవడు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దయ్యానికే దెబ్బేస్తాడు. అతనికి మించిన కామాంధుడు ఎవడు? అన్న లవర్నే దెబ్బేస్తాడు. అతనికి మించిన బోగ్గాడు ఇంకెవరు? ఇంకా ఈ సినిమాలో రైటింగ్, స్క్రీన్ ప్లే దాని గురించి మాట్లాడామనుకో, బూతులు రానోడు కూడా చైనీస్ లో బూతులు నేర్చుకుని మరీ తెలుతాడు. దరిద్రంగా ఉంది. అవతలకి వెళ్ళరా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మూవీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దెయ్యం మన హీరోని చంపేసి కప్పెట్టేస్తూ బొంగరుగుని తీసుకొని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది. పెళ్లి చేసుకుని ఒక కపుల్ కొత్త ఇంటికి వస్తారనమాట. అయినా వీళ్ళెవర్రా పెళ్లి మండపం నుంచి డైరెక్ట్ గా ముసుగు తీయకుండా సామాన్లు లేకుండా షిఫ్ట్ అయ్యారు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అండ్ ఆ పెళ్లి కూతురు ఇంట్లో నుంచి బయటికి రాలేదని ఊర్లో అందరూ ఆమెని దెయ్యం అంటారు. పెళ్లి కూతురు స్పెషాలిటీ ఏంటంటే 8 to 9 మధ్యలో అలారం పెట్టుకుని ఏడవడం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆమె ఒకసారి బయటకు వస్తుంది. వెయిట్, అక్క ఏమైనా డెనేరియస్ తాగానని అనుకుంటుందా? కానీ తెల్లారేసరికి బూడిదైపోతుంది అనమాట. అంతే, ఆంటీ టార్గెరియన్ కాదనేసి అంకుల్ కూడా గుండెకి చచ్చిపోతాడు. వాళ్ళ పాపని పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తారు. 8 దాటి ఆ ఊరంతా ఇప్పుడు ఎవరు విననంత హోరున నిశ్శబ్దం. ఆవిడ బతికున్నప్పుడు గంటలో 7 పాపేసేది, కానీ నిశ్శబ్దాన్ని ఎవరు ఆపుతారు? వెయిట్, నిశ్శబ్దం పోవాలంటే ఏదో ఒక సాంగ్ వేసుకోవచ్చుగా, సైలెంట్ గా ఎందుకు ఉండడం? గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. వద్దులే,
దీనికంటే సైలెంట్ గా ఉండడమే బెస్ట్. కార్తికేయ 1.1 మాదిరి ఒక హీరో ఎంట్రీ, దయ్యాలు లేవు ఏం లేవు ఏదన్నా పని చేసుకోరా బేవకు అని చెప్తాడు. బేసిక్ గా మన హీరో మనలాగే యూట్యూబర్ అన్నమాట, కాకపోతే అడ్డదిడ్డమైన అతి పనులని చేసి ఛాలెంజెస్ అంటూ ఉంటాడు. మనోడు స్పెషాలిటీ ఏంటంటే బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు అండ్ చెప్పులు కూడా వేసుకోడు. దానికి రీజన్ తెలిసి మీ మైండ్ డ్రాయర్ లో నుంచి వచ్చేస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇప్పుడు మన బేబక్క ఎంట్రీ, వచ్చి రాగానే మీద కాలేసేయడం, ముద్దు పెట్టేయడం. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. వాడేమో అప్పుడెప్పుడో పోలీసులు తీసుకోమైన పాప కోసం ఇప్పుడు రీసెర్చ్ చేస్తా ఉంటాడు. దానికి అక్క చెప్పే ఆన్సర్ సో స్పూకీ. దట్టా ఐ థింక్ వాటో వాట్. తెలంగాణ కర్ణాటక బార్డర్లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక కథ. కాబోయే భర్త తన కళ్ళ ముందే అదేంటి ఫ్లాష్ బ్యాక్ చెప్పే దయ్యం వాయిస్, వీళ్ళు చూసే వీడియోలోని వాయిస్ ఒకేలా ఉంది అంటే దయ్యం దానికి అదే డాక్యుమెంటరీ తీసుకొని రిలీజ్ చేసిందా అనుకున్నారు. ఇంకా మన హీరో సైలెంట్ గా ఎందుకుంటాడు, ఆడుండేది ఆడదయ్యం కదా, కింద మీద చూసుకోకుండా వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి సైలెంట్ గా ఉంటాడా అంటే లేదు, అన్ని కలబెట్టేసి ఉరేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేస్తాడు. వెళ్ళి దయ్యాన్ని అడగరా సరిపోద్ది, కొన్ని వచ్చిన పని చూసుకుంటాడా అంటే లేదు, దయ్యంతో డేటింగ్ అరేంజ్ చేస్తాడు. ఆ దయ్యం వచ్చేలోపు అడవిలో అర్ధరాత్రిలో ఎక్సర్సైజ్ కూడా చేస్తా ఉంటాడు. అంటే ఇంకా దయ్యం కూడా వస్తుంది, దాంతో అడ్డమైన సోదంతా మాట్లాడి నువ్వు చూపించే వరకు నేను జోన్ అంటాడు. ఏంట్రా అది? అదే మూతి. దట్టా ఈ గ్యాప్ లో దయ్యానికి దెబ్బ కూడా వేస్తాడు మన అన్న. ఇలాంటి ఛాన్స్ నాకు మళ్ళీ మళ్ళీ రాదురా. ఇంకా మన బాబాయ్ రాజీవ్ కనకాల గారి దగ్గరికి కలిగితే ఫోటోతో సహా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తాడు. అవసరమేముంది అంటున్నా. ఆ అమ్మాయికి సంబంధించిన ఇంక్లూడింగ్ కాబోయే హస్బెండ్ తో సహా అందరూ చనిపోతే ఆమె సూసైడ్ చేసుకొని దెయ్యం అవుతుంది. ఆ కానిస్టేబుల్ చనిపోక ముందు చాలా సోషల్ సర్వీస్ చేశారు, సో ఆబ్వియస్లీ చాలా మంది విజిట్ చేశారు. ఐ క్రాస్ చెక్ ద మాల్, అందరూ టాలీ అయ్యారు. ఈ ముగ్గురు తప్ప, వీళ్ళ ముగ్గురులోనే ఉంది తను. ఒరే విజిట్ చేయకుండా ఉండే వాళ్ళు దివ్యవతి అంట్రా. అదే మ్యాజిక్. ఒకవేళ అర్జున్ ఆ అమ్మాయి దివ్యవతి అనుకొని దివ్యవతిని పట్టేసుకున్నాను అనుకొని, వాట్ ఇఫ్ హి ట్రైస్ టు సీ హర్? చిన్నమ్మ అక్కడ ఉండే దివ్యవతి కాదని వీళ్ళే అంటారు, మళ్ళా దివ్యవతి స్టోరీతో లింక్ చేస్తారు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. వీడు మళ్ళీ ఏదో వేసేదానికి రెడీగా ఉన్నట్టున్నాడు. అర్జున్ రే బానే వచ్చారా, ఫీల్ ఎట్ హోమ్. ఫీల్ అట్ హోమా? నువ్వంటే దయ్యాలకు దెబ్బేసేవాడివి, నీకు బానే ఉంటది, పాపం వాళ్ళు అలా కాదు కదా. ఇంకా వీడన్నా అరే ఆ అమ్మాయి దివ్యవతి కాదు, దివ్యవతి చచ్చిపోయిందిరా అంటే వాడు వెళ్ళడు, వెళ్ళి సమాధి ఓపెన్ చేసి చూస్తాడు అండ్ దే ఫైండ్ సమ్ బోన్స్. దివ్యవతి కాదు. అర్జున్ పొట్టోడికి దోలు తీరిపోయింది. ఈడ మన పింకీ ఎంట్రీ అన్నమాట. ఆ పుర్ర తీసుకొని ఈవిడ ముఖాన్ని సారీ ఇలా మాట్లాడకూడదు. ఆ పుర్ర తీసుకొని ఈవిడ ముఖాన్ని కొడితే ఆవిడ మేకప్ వేయడం స్టార్ట్ చేస్తుంది. అమ్మాయా అబ్బాయా? అది చెప్పకపోతే మేకప్ వేయవా అంటే వాడు పొరపాటున అబ్బాయి అంటే ఆడపుర్రకి మగ మేకప్ ఏమైనా వేస్తావా? అంటే అది రే రామ్ ఎలా చనిపోయావు అసలు? ఫ్యూచర్ గురించి ఎన్ని ఆశలు పెట్టుకుని ఉండుంటావు, ఇప్పుడు ఇంకా బెటర్ ప్లేస్ లో ఉన్నాను. వాడేమో దెయ్యాలకు దెబ్బేస్తాడు, ఈవిడేమో పుర్రతో ముచ్చట్లు పెడతాది. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. సో ద కంక్లూషన్ ఈజ్ దిస్ chick is dead. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు మన ముఖాన ఒక ఇంటర్వెల్ కొట్టి పారిపోవడానికి ఛాన్స్ ఇస్తారు, కానీ మనం పారిపోతామా? లేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని లాస్ట్ వరకు కూర్చుంటాం. ఓకే సెకండ్ అండి. మనుషులందరినీ పక్కన పెట్టి దయ్యాన్ని లవ్ చేస్తున్నాడంటే అంతకంటే ఎమోషనల్ పర్సన్ ఇంకెవరుంటారు చెప్పు? ఎమోషనల్ కాదు, మోస్ట్ ఎడ్డినా కొడుకోడు. ఐమ్ సారీ. అర్జున్ అంటే నాకు భయం, అర్జున్ అంటే నాకు భయం అంట మానేసి కాల్ హిమ్. A few inches later.
ఎక్కడో కొడుతుంది సీనా. మెల్లగా అక్క వర్షన్ 2.0 లాగా మారిపోతుంది చూడండి. అక్కడ వాడు అన్ను నింటే తమ్ముడు అని కూడా చూడకుండా వెనకమాల ఉండే కుర్చీ తీసుకొని నెత్తి మీద మింగేవాడు. అంతే గుంట ఫ్లాట్. ఏంది నడుము పట్టుకొని లాగిన దానికే ఫ్లాటా? ఇంకా ఫ్లాట్ అయ్యాక అక్క గమ్మునుంటుందా? లేదు, వాడు గుంట వెనకాల పాట పాడుకుంటా తిరుగుతూ ఉంటది. అర్జున్తో నన్ను పోల్చొద్దు, అర్జున్ అంటే భయం అనేదాన్ని ప్రియ. ఇప్పుడు ఏమైందా భయం? నువ్వే కదా అర్జున్ అంటే భయం భయం అనడం పక్కన పెట్టేసి కాల్ చేయమన్నావు. వాడు కాల్ చేయమన్నాడు అంతే, వాడు ముడ్డు వెనకాల పాట పాడతా తిరగమనలేదు. నిజంగా అర్జున్ గడి మీద నీకు అంత కేరే ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వీడు మళ్ళీ పేపర్స్ ఓపెన్ చేశాడు రా బాబు. ఇంకా అక్క ఆ పేపర్స్ తీసుకొని మన సోకాల్డ్ హీరో గాడికి చూపిస్తే వాడేమో వాళ్ళ కోసం బయలుదేరేస్తాడు. కానీ ఈ గ్యాప్ లో ప్లీజ్ నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక్కడికే జనాలు చిరాక్తో సచ్చి అని ఏడుస్తుంటే అన్న ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. వీడి ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే సింగిల్ డేలో 3 డిఫరెంట్ టౌన్స్ లో 3 డిఫరెంట్ ఫ్యామిలీస్ ని కలిసి వాళ్ళు ఉన్నారో పోయారో అని తెలుసుకొని 3 డిఫరెంట్ శ్మశానాల్లో 3 పుర్రెలు తీసుకొస్తాడు. ఇంకా పుర్రెలు తీసుకెళ్లి పింకీ మొఖాన్ని కొడితే దానికి మేక్ ఓవర్ స్టార్ట్ చేస్తుంది ఆమె. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కి ఆ స్క్రీన్ ప్లేకి మనకి ఎంత చిరాకు తెప్పిస్తారంటే ఇది అదే అంటారు, మళ్ళీ అది ఇది కాదు అంటారు, ఇది కూడా కాదు ఇంకోటి ఏదో అంటారు. నాకు అర్థం కాలేదు సార్. లాస్ట్ కి క్లైమాక్స్ లో మళ్ళీ ఇంకో పుర్రి కోసం తవ్వుతా ఉంటే ఇప్పుడు చెప్తానే ఉన్నాను ఇంతలోనే ఇంకొకటి. అప్పుడు హీరోయిన్ దివ్యవతి అని తెలిసిపోద్ది. ఈ మహాతల్లి ఇదంతా ఎందుకు చేసిందిరా అంటే డిప్రెషన్ లో ఉండడం వల్ల చేసిందంట. డిప్రెషన్ లో ఐడెంటిటీ మార్చుకుని ఊర్లో తిరగడం ఏంట్రా అయ్యా? సో చిన్నప్పుడు ఎప్పుడు ఈ రిబ్బన్ డబ్బా ఇచ్చింది హీరో వాళ్ళ బ్రదర్ అని వాన్ లవ్ చేస్తుంది. మళ్ళా 2 సార్లు నడుము పట్టుకుని లాగాడని వీన్ లవ్ చేస్తుంది. నిన్ను రెండోసారి హక్ చేసుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది ప్రియ, నువ్వే నేను వెతుకుతున్న అమ్మాయివని. నీకు ముందే తెలిస్తే ఈ 2 గంట దరిద్రం ఎందుకురా మాకు? అది 3వసారి నడుము పట్టుకొని లాగాడు, ఈసారి పొడిచిపారు దొబ్బింది. ఇంకా చంపేసింది కాబట్టి ప్రూఫ్స్ ఉండకూడదని కప్పెట్టేస్తుంది. అంతే, ఫ్లాష్ బ్యాక్ ఫినిష్. ఇంకా హీరో పోయాడు కాబట్టి మళ్ళా వాళ్ళ బ్రదర్ దగ్గరికే వస్తుంది. అది నీ రిబ్బన్ బాక్సే కదా? ఓ ఇది రిబ్బనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే చిన్నప్పుడు రిబ్బన్ డబ్బా ఇచ్చింది వీడు కాదు హీరో అని తెలిసిపోద్ది. అండ్ స్టార్టింగ్ లో చెప్పాం కదా బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు చెప్పులు వేసుకోడు అనేసి. ఎందుకంటే ఈ పాపకి బ్లాక్ కలర్ ఇష్టం అంట. అండ్ వచ్చేటప్పుడు పేడ తొక్కి వచ్చింటాడు, అది అమ్మాయికి స్మెల్ వస్తూ ఉంటుంది. అంతే, అప్పటి నుంచి చెప్పులు వేసుకోవడం మానేస్తాడు. అంటే పేడ ఒట్టి కాళ్ళతో తొక్కి నింటే కాళ్ళు నరికేసుకుని ఉంటాడా అంటే అది ఇంకా ఈమె మళ్ళీ వాళ్ళ పాతింటికి వెళ్తుంది. అక్కడ చూస్తే ఇంకో రిబ్బన్ డబ్బా ఉంటుంది. అంటే సో హీరోయిన్ తో నిజం చెప్పించడానికి ఇదంతా హీరో చేసిన ప్లాన్. హీరోయిన్ పూర్తి చేస్తే పింకీ వచ్చి బయటికి తీసింది.
అది కాదు నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. సో ఈ విధంగా మనం ఈ నచ్చలు కంప్లీట్ చేయడం అయ్యింది. ఈ దరిద్రం మీకెంత దరిద్రంగా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అన్నట్టు ఈ వీడియో వల్ల మీ మనోభావాలు కన్నా దెబ్బతింటే ఖచ్చితంగా ఇంకోసారి ఈ మూవీ చూడండి. మనోభావాలు కాదు, మీరే పోతారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇట్స్ ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది మస్ట్. ఓకే, బాయ్.